2024 ఎన్నికల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మున్నా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా కర్నూలులో పాదయాత్ర చేస్తున్నట్లు మున్నా మీడియా సమావేశంలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత బలపడుతుందని ఆయన తెలిపారు. అయోధ్య రామ మందిరానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, బీజేపీ రామ మందిరాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్జెక్షన్ తెలుపుతున్నాము అని చెప్పి వాళ్ళంతకే వాళ్ళు కోర్టులో పిటిషన్ చేసుకున్నారు. ఆ పిటిషన్ని పెట్టుకుని వాళ్ళు హిందూ ముస్లిం చేయాలని చెప్పి ఒక తీవ్ర ప్రయత్నం అయితే ఈరోజు నుండి మొదలుపెట్టారు. నిన్న వేసినారు మనకు హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ చేసినారు. ఏమి హిందూ ముస్లిం రచ్చ లేపాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా బీజేపీకి సంబంధించిన నాయకుడే దాస్ అనే వ్యక్తి వేసినాడు. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, మా అధిష్టానం కానీ మేము కానీ ఎప్పుడూ ఎక్కడ రామ మందిరం గురించి మాట్లాడలేదు, మాట్లాడే పరిస్థితి కానీ లేదు. దేవుడు అనేటుడు అందరికీ సమానమే. సో మనము ఈరోజు దానికి అబ్జెక్షన్ పెడితే రేపు మాకు అబ్జెక్షన్ పెడతారు, అది మాకు తెలుసు, మేము గ్రహించినాము. రెండోది వచ్చేసి రామ మందిరం ఇష్యూను వాళ్ళు ఒక పెద్ద ప్రాపగండగా చేసి దాన్ని పెట్టుకొని ఎలక్షన్లోకి పోవాలా, 24 ఎలక్షన్లోకి పోవాలా అని చెప్పి ఒక దురాలోచనతో ఉన్నారు. రామ మందిరము అని చెప్పి ఒక ఎలక్షన్ కోడ్గా భావించి వాళ్ళు రామ మందిరాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళంతకే వాళ్ళే కేసులు వేసుకొని వాళ్ళంతకే వాళ్ళే అన్నీ చేసుకొని ముందర పోవడం జరుగుతుంది. సో ఇటువంటి దానిలకు మేము ఖండిస్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ రామ మందిరానికి వ్యతిరేకంగా లేదు. అదేవిధంగా మా కర్నూలు టౌన్ నుండి మా సాహిబులు కానీ మా ముస్లిమ్స్ చెందిన వాళ్ళు కానీ మూడో కంటికి తెలియకుండా ఆ రామ మందిరానికి కానీ కొంచెం అమౌంట్ పంపించడం జరిగింది.